సర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్ 50% మించకుండా సర్కార్ జీవో కులగణన ప్రకారం బీసీలకు అవకాశం 2011 జనాభా లెక్క ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఛాన్స్ లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లు నేటి రాత్రిలోగా పీఆర్ కమిషనర్ కు రిజర్వేషన్ల గెజెట్ రేపు హైకోర్టులో కేసు విచారణ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని కోర్టుకు సర్కార్ లేక అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు అంటూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఖరారు చేయాలని జీవోలో సూచించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని, బీసీల విషయంలో కులగణన లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని స్పష్టం చేయడంతో ఎస్సీ ఎస్టీలు ఎంత శాతం ఉంటే వారికి అంత మేర అవకాశం కల్పించి మిగిలిన శాతాన్ని బీసీలకు రిజర్వ్ చేయాలని సూచించింది. మహిళలకు 50%, సర్పంచ్ల రిజర్వేషన్లు ఆర్డీఓ స్థాయిలో, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీవీ స్థాయిలో ఖరారు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా మహిళలకు అన్ని సామాజిక వర్గాల్లో 50% కేటాయించాల్సి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన పార్టీల నేతల సమక్షంలో లాటరీ విధానంలో మహిళా సీట్లను ఖరారు చేయాలని జీవోలో సూచించింది. జిల్లాలకు డెడికేటెడ్ కమిషన్ వివరాలను ఇప్పటికే పంపించడంతో శనివారం దాదాపుగా అత్యధిక జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల మహిళా రిజర్వేషన్లను సైతం పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక పూర్తి చేశారు. కొన్ని జిల్లాల్లో ఆదివారం ఉదయమే లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే కలెక్టర్లు గెజెట్ విడుదల చేయనున్నారు. అనంతరం హైదరాబాద్లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి డిపిఓలు గెజెట్లు అందించనున్నారు. రేపు ఉదయం 10 గంటలలోపు, డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ఓకే, రేపు ఉదయం 10 గంటలలోపు గెజెట్ల జాబితా అందించాలని, వీలైతే ఆదివారం రాత్రికల్లా అందేలా చూడాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీనిజ, కలెక్టర్లు, డిపిఓలు అయితే ఆదేశాలు జారీ చేశారు. శనివారం జరగాల్సిన ఎన్నికల్లో పరిశీలకుల శిక్షణ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. శనివారం జరగాల్సిందని ఆదివారం కేశారు. ప్రతి జిల్లాకు ఒక సాధారణ పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించారు. వీరందరికీ శిక్షణ ఇవ్వనున్నారు. ఇక గ్రామాల్లో ఎన్నికల సందడి. ముచ్చట ఏంటంటే గ్రామాలలో ఎన్నికల సందడి అని చెప్పి చెప్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేక కేవలం హడావుడి మాత్రమేనా? ఇగో ఇది చాలా మందికి అనుమానం అంటూ ఇప్పటి వరకు ప్రజల్లో సందేహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. మరోవైపు రిజర్వేషన్ను తమకు అనుకూలంగా వచ్చిన నేతలు అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉంటే తమకు స్థానికంగా నాయకుల మద్దతుతో పాటు ఆర్థికంగాను సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని బీసీలు గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి అంటూ ఇతర సామాజిక వర్గ నేతలు సైతం పోటీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తా ఉన్నారట. ఇదట అధికార పార్టీలో ఉంటేనే ఏమైనా లాభం అవుతుందని చెప్తున్నారట. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉండాలి ఆ మాట అన్నోనికి. అంటే అధికార పార్టీలో ఉంటేనే పనులు చేస్తారా? అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయా? అసలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే దిక్కు దివానం లేదు. 1,00,000, 2 లక్షలకు కూడా మేము ఏం చెప్పలేకపోతా ఉన్నాము, మేము పనులు చేయించలేకపోతా ఉన్నామని అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడంగా ఈ అధికార పార్టీ సర్పంచ్ ఉంటే ఊర్లు ఉద్ధరిస్తారు ఐతాయిలతో. కొంచెమన్నా సోయి ఉండాలి. ఈ పత్రిక కూడా రాసేటప్పుడు ఎట్లా రాస్తుంది అంటే ఇక బీసీలు అంతా యాక్సెప్ట్ చేసినట్టుగా బీసీలు మొత్తుకుంటారు. బీసీ జేఏసీ ఏమంటుంది తెలుసా? అస్సలకే ఒప్పుకోం మేము, అసలు ఇట్లా ఇచ్చుడు కరెక్ట్ కానే కాదు. ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తామని చెప్పి మోసం చేసి మళ్ళీ ఇలా పార్టీల పరంగా లేకపోతే 50% లోపించినాక అసలు ఇది బీసీలకు న్యాయం చేసుడు ఎట్లయితుందని ఇలా వాళ్ళు తిడుతూ ఉన్నారు. వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇప్పుడట వీళ్ళు చెప్పేది ఏంటంటే బీసీలు యాక్సెప్ట్ చేసినట్టు, ఇంకో పక్క ఇక రిజర్వేషన్ల కోసానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, కోర్టులో ఉన్నది కాకపోతే 50% లోపే ఇస్తాం. ఏమై ఇంకా 42% రిజర్వేషన్ ఎక్కడున్నది? మీరు 50% లోపించినాక మరి బీసీలకు 42% వాటా దక్కినట్టయినా ఇగో అందుకోసానికే ఒక్కసారి ఇలా కర్రు కాల్చి వాత పెడితే అర్థమవుతుండే అంటే అది అర్థం కాలేదు ఎవరికి. చాలామందికి ఏమనుకున్నారంటే ఏం కాదు, అధికార పార్టీ వేసేస్తే చేస్తుందేమో. ఏం చేసింది ఇప్పుడు చూడరు. నేనేమంటారు, రైతు భరోసాను కూడా మీరు ఇప్పట్లో ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పట్లో రాను కూడా రావు, ఎన్నికల తర్వాతనే ఇక ముచ్చట. అది కూడా వస్తుందా రాదా దేవునికి ఎరకాది. ఆ తర్వాత సంగతికి అసలు ఎవరికి తెలియదు అది. సో రూపొందించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేల పై ఒత్తిడి పెరుగుతోంది. మీ గెలుపు కోసం మేము తీవ్రంగా కృషి చేశామని చెప్తూ ఎవరికి వారు మద్దతు కోసం, సర్పంచ్ స్థానం కోసం ఒత్తిడి పెంచుతున్నారు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలో పార్టీ అభ్యర్థి గెలవడం చాలా ముఖ్యమని భావిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందరి మధ్యలో ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్థికపరమైన అంశాలను ఎక్కువగా పరిశీలిస్తున్న సమాచారం. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆర్థిక సర్దుబాటు కష్టమని, ఈ నేపథ్యంలో ఖర్చు మొత్తం అభ్యర్థి చూసుకోవాలని, అందుకే ఆర్థిక స్తోమత ఉన్నవారే పోటీ చేసేందుకు ముందుకు రావాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది అంటూ ఇక్కడ వేరే పార్టీల గురించి ముచ్చట. అయితే వీళ్ళు ఇప్పుడు బీసీలకైతే సర్పంచ్లు ఏదో అంటారు కదా, సర్పంచ్లకు మేము రిజర్వేషన్లు ఫైనల్ చేసినామని చెప్తారు కదా. ఎంత మోసం అంటే, ఎంత దగా అంటే ఒకసారి ఆలోచించుర్రి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వీళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధంగా 42% వాటాని ఖచ్చితంగా ఇస్తాం బీసీలకు అని చెప్పి
ఇవాళ ఇవ్వకుండా మొండి చేయి చూపించి ఆగం చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో చెప్పాలి. మేము సగం మాకు సగం ఎక్కడ పోయింది, మేమెంతో మాకంతా ఎక్కడ పోయింది, ఎందుకోసానికి ఇలా వీళ్ళు రిజర్వేషన్లను తప్పించుకుంటా ఉన్నారు, కోర్టు నుంచి మరి తుది తీర్పు వచ్చేదాకా ఎందుకు ఓపిక పడతలేరు, ఇప్పుడు ఈ ఎన్నికల్ని ఎందుకు కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా జూబ్లీహిల్స్ ఎన్నిక ఇచ్చినటువంటి ఊపు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి ఏం వదిలిపెట్టకుండా ఇప్పుడే వితిన్ 15 daysలో చూసిరు కదా, ఆ రిజల్ట్ వచ్చిన 15 రోజులనే సర్పంచ్ ఎన్నికల గురించి ముచ్చట చాలా అయిపోయింది. మొన్ననే కదా 14 తారీఖు కదా మనందరం చూసినాం కదా, ఇవాళ ఎంత దగ్గరకు వచ్చిందా, 10-15 రోజులు కూడా కాలేదు. ఇప్పట్లోపే ఎన్నికలకు ఎందుకు పోతుర్రంటే అది ఇచ్చినటువంటి బూస్ట్ వాళ్ళకి.